డైరెక్టర్ సుజిత్ భయ్యాకి తమన్ భయ్యాకి ఆడియన్స్ పల్స్ ఏందో తెలుసు. అందుకే స్లోగా అట్ట పట్టుకొని ఒక్కసారిగా గట్టిగా నరం బట్టి లాగేసినట్టుగా మ్యూజిక్ అయితే కొట్టేయడం, సినిమాని హీరోని వైల్డ్గా చూపించడం, స్టైలిష్గా చూపించడం, ఇవి ఇంకంతేలే, చెప్పలేమనుకో, అట్లా కొట్టేసి పారదింగ్ ఉన్నాడు. మామూలుగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, భక్తులు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చూస్తారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నార్మల్ ఫ్యాన్స్ వచ్చి కల్ట్ ఫ్యాన్స్గా అయిపోతారు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి చెప్తా ఉన్నా. రాత్రి సినిమా చూసి వచ్చి చెప్తున్నా, జెన్యూన్, నిజంగా చెప్తున్నా. ఒక ఫ్యాన్ లాగా కాకుండా ఒక ఆడియన్ లాగా వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆ సినిమా గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తా. టోటల్ మూవీ ఎలా ఉండదు అనేది రేటింగ్ అయితే 5కి 4 అయితే ఇచ్చాను నేను. మంచిగా ఇంట్లో వాళ్ళందరిని అడిగి సినిమాకి ఒప్పించుకొని పోయి లోపల కూర్చున్న తర్వాత పేర్లు అయితే నీట్గా పడినాయి. పేర్లు పడిన తర్వాత అసలు మ్యాటర్ అప్పుడే స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయింది సినిమా. ఒక 10 నిమిషాలు ఈ జపానీస్ భాష, ఈ భాషలో కొంచెం మనకు అర్థం కాని తెలుగు భాషలో ఉండి, ఇదేంది మన తెలుగు సినిమానేనా అనే టైప్లో కొద్దిగా వాళ్ళ స్లాంగ్లో ఆ విధంగా మాటలతో కొనసాగిస్తూ ఉన్నారు. ఇదేం సినిమారా అని చెప్పి అనుకునే మూమెంట్లో అప్పుడు స్టార్ట్ అయింది సినిమా. స్లోగా పికప్ ఎత్తుకునింది. ఒక్కసారి ఎత్తుకున్న తర్వాత నాయన సినిమా లాస్ట్ వరకు వచ్చేటప్పటికి ఎండింగ్ ఇంకా అందుకు చెప్పలేము. ఇంకా క్లైమాక్స్ విషయం ఓచకోత అనుకో. సినిమా ఎట్లున్నదంటే ఈ రేంజ్లో ఉన్నది. మనం ఎక్స్పెక్టేషన్ ఇలా ఊహించుకొని పోతామో అక్కడ పోయిన తర్వాత ఇలా పడిపోతుంది. అట్లా ఊహించుకోవద్దు. నార్మల్ మైండ్ సెట్లో పోడండి. ఒక ఆడియన్గా వెళ్ళండి, చూడండి. సినిమా స్లో మూమెంట్లో పికప్ ఎత్తుకునింది. ఇంకా ఓచకోత అనుకో సినిమా. క్లైమాక్స్ సీన్ అయితే అసలు ఊహించరు, అట్లా ఉన్నది సినిమా అయితే. ఇంకా హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి జస్ట్ నార్మల్గా ఉన్నది. జస్ట్ సింపుల్గా కొద్దిగా ఉంటుంది, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ అయితే అయిపోయింది. తర్వాత హీరో అయితే మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ తప్పితే నీకు మిగతా వాళ్ళని చూడలేము. ఎందుకంటే ఆయన మీదే పెట్టినాడు ధ్యాస అంతా. ఆయన ఎట్లా చెప్పితే అట్లా ఆడుతుంది సినిమా అంతా. ఎంత పవర్ఫుల్గా చూపించినాడంటే పవన్ కళ్యాణ్ని ఒక వైల్డ్ హీరో లాగా చూపించేసినాడు. ఒక వైల్డ్ అంటే మన తెలుగు వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంటుంది కదా ఎక్కువ, అదే అనుకో. మొత్తం ఫ్యాక్షన్ గొడవలు ఎట్లయితే నరుక్కుంటారో అదే మాదిరి, కాకపోతే కొంచెం స్టైలిష్గా చూపించినాడు. ఈ ఫ్యాక్షన్ గొడవలనే స్టైలిష్ లుక్తో స్టైల్గా కొంచెం డీసెంట్గా ఫైట్ చేసినాడు. ఎంత బాగుండదంటే ఫైటింగ్ చూస్తూ ఉంటే, ఏది నరుక్కోవడం పొడుచుకోవడం ఇట్లా కాకుండా స్టైల్గా చేసినాడు. ఫైట్ అయితే సూపర్గా అదిరిపింది. అయితే ఈ మాదిరి స్టైల్గా మనం ఇంతకుముందు ఏ సినిమాలో చూడలా. జస్ట్ ఒక రవ్వ ఈ గబ్బర్ సింగ్, ఇంకపోతే అత్తారింటికి దారేది, కొద్దిగా ఏ పంజాలో కొద్దిగా స్టైల్గా అక్కడక్కడ పెట్టినాడు. కానీ వైల్డ్గా అయితే ఇంత వైల్డ్గా అయితే ఎక్కడ పెట్టాల. స్టైలిష్ ప్లస్ వైల్డ్ మిక్స్ చేసి ఎట్టొస్తుందో అట్లున్నది ఇది. ఇంకా తమన్ అయితే స్టార్టింగ్లో స్లోగా కొడుతున్నాడు. ఏంది మ్యూజిక్, హీరో వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్ కోసం ఎక్కువ కొట్టేయాలి కదా అనుకున్నా. కానీ నా ఎక్స్పెక్టేషన్ అక్కడ స్లోగా పికప్ అందుకునింది. కానీ సినిమా పరంగా క్లైమాక్స్ సీన్లో, ఇంటర్వెల్ సీన్లో, ఇంకా కొన్ని హీరో ఎంట్రింగ్ సీన్లు ఉంటాయి చూడు, విలన్ ఎంట్రింగ్ సీన్ అయితే ఇంకా మామూలుగా లేదు. బీజిఎం అయితే అట్ట కొట్టిపాడేసినాడు. చిన్నగా కొట్టలు అయితే పిచ్చికి కొట్టేసినాడు. మ్యూజిక్ అయితే ప్రతి ఒక్క దాన్ని యూజ్ చేసేసినాడు. ఇన్స్ట్రుమెంట్లో అన్నీ పిచ్చికి కొట్టేసినాడు. మ్యూజిక్ అయితే మామూలుగా అయితే సినిమాలో ఏదో కొంచెం కొట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చారు. కానీ ప్రతి ఒక్క సీన్లో కొట్టున్నాడు మ్యూజిక్. పవన్ కళ్యాణ్ని మామూలుగా చూపిలా. మామూలుగా అంటే మామూలుగా కాదు. ఒక వైల్డ్ అనిమల్ని స్టైలిష్ లుక్తో ఒక ఫైటింగ్ సీజన్లో, హంగ్రీ సీజన్లో ఎట్టుంటుందో ఆ విధంగా స్టైలిష్గా చూపించినాడు ఫైట్లన్నీ. అట్టున్నది ఈ పవన్ కళ్యాణ్ ఫైటింగ్ కానీ, యాక్షన్ కానీ. పవన్ కళ్యాణ్ కార్లో నుంచి వస్తూ ఉంటే ఆ స్టైల్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేసే ఫైటింగ్ కానీ, ఆయన స్టైల్గా ఉంటాడు అంతే. జస్ట్ 1-2 ఫైట్లు చేస్తాడు, దుమ్ము లేచిపోతాయి. అయితే ఈ సుజిత్ భయ్య చేసిన పని ఏందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఒక స్టైల్లో చూపించి మెల్లిగా పీకలు కోసే ప్రయత్నం చేసేసినాడు. అది ఎట్లా పీకలు కోసే ప్రయత్నం అంటే, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో పిచ్చితో అరిసి గొంతులు పోయేటట్టు చేసేసినాడు దీనికి. ఇది మాత్రం పక్కా. భయ్యా తమన్ మ్యూజిక్ కొట్టినావు నాయనా చిన్నగా స్టార్ట్ చేసి ఒక ఊచకోత కోసినావు నాయనా నువ్వు. నీ ఊచకోతకి సినిమా హాల్లో కొన్ని హాల్లో స్క్రీన్లు పగిలిపోతున్నాయి, సౌండ్ బాక్సులు ఎగిరిపోతున్నాయి. నువ్వు ఆడియన్స్ని అట్లా తీసుకొని పోయినావు. స్లో పికప్ చేసి ఒకటే ఊపులో కొట్టుకొమ్మినావు. బీజిఎంకి తక్కువ లేకుండా కొట్టినావు. అయితే కొన్ని చోట్ల డ్రాప్ అయ్యింది అనిపించినా కూడా
నువ్వు ఇంకొక దాంతో దాన్ని కవర్ చేసి కుమ్మి పడేసినావు అట్టే, అట్లా కొట్టేసినావు భయ్యా. ఈ దెబ్బతో నువ్వు పేరు కొట్టేసినావు అభిమానుల దగ్గర. ఏం పేరు తెలుసా? కొనిదెల తమన్. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేటప్పటికి స్టోరీ మామూలు నార్మల్ స్టోరీనే, కాకపోతే కొద్దిగా కొత్తగా చూపించినాడు డైరెక్టరు. ఇంక ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్లు అయితే నార్మల్గా అన్ని సినిమాల్లో ఏ విధంగా అయితే యాక్టింగ్ చేసినారో దీంట్లో కూడా అదే విధంగా అయితే యాక్టింగ్ అయితే ఉన్నది. మామూలుగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, భక్తులు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చూస్తారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నార్మల్ ఫ్యాన్స్ వచ్చి కల్ట్ ఫ్యాన్స్గా అయిపోతారు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ వచ్చి పవన్ కళ్యాణే. ఎందుకంటే ఆయన కత్తిపట్టుకున్న విధానం కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు, ఆయన గ్రేస్ కావచ్చు, సినిమాకు ఒక వేరే లెవెల్ అనిపించింది. దీంట్లో పవన్ కళ్యాణ్ది ఒక పాత సినిమాల్లో ట్రావెలింగ్ సోల్జర్ అని చెప్పి ఒక సాంగ్ అయితే ఉన్నది. ఆ సాంగ్ని దీంట్లో కొద్దిగా రీమిక్స్ చేసి గన్ను పేరు జానీ అని పెట్టి ఆ గన్ను పేలించామంటే ఆ పాట పెట్టిన రీమిక్స్ డీజే యాడ్ చేసి ఆ మ్యూజిక్కి, ఆ సాంగ్కి, ఆయన చేసిన యాక్టింగ్కి ఎట్లున్నదంటే మనకు చూసే వాళ్ళకి ఒక కొత్త ఊపు అయితే, ఎనర్జీ అయితే వచ్చింది ఆ మూమెంట్లో చూస్తూ ఉంటే. అక్కడ ఇంకా పవన్ కళ్యాణ్ మీద ఎక్స్పెక్టేషన్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది చూడు, అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. ఏదో కొద్దిగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, దాన్ని రీచ్ అయిందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఈ సినిమాల్లో హైప్ ఇచ్చేది, సినిమాలో ఉండేది లేనిది ఒకవేళ మనం ఎక్కువ ఊహించేసుకుంటాం, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణే కనపడుతున్నాడు నాకు ఇంకెవరు లేరని. అప్పుడేమవుతుంది, అక్కడికి వెళ్తే మన ఆంధ్ర వాళ్ళకి సంబంధించిందో మన ఇండియాకి సంబంధించిందో చిన్న విషయం ఉండిందంటే మీకు అప్పుడు ఎక్కదు. అప్పుడు మీకు ఈ సినిమా అనేది ఎక్కకపోవచ్చు. అప్పుడు ఇంత ఊహించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతే కనపడుతున్నాడు ఏంది అనే ఎక్స్పెక్టేషన్లో మనకు తక్కువ వినిపించదు. అట్లా ఊహించుకుంటే ఏ తెలుగు సినిమా కాదు, ఏ ఇండియా సినిమా కాదు, ఏ సినిమా హీరో కూడా హిట్ కొట్టలేడు. సినిమా పరంగా ఊహించుకోండి, సినిమా పరంగా ఊహించుకోండి, ఇంత ఊహించుకున్నప్పుడు ఇంత వచ్చిందా లేదా, మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా, అది మాత్రం చూసుకోండి. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ డూపర్గా ఉన్నది. సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, ఇది ఊరికే ఫేక్ న్యూస్లు చెప్పట్లా, నిజంగా సినిమా చూసినా కాబట్టి అర్థమైంది కాబట్టి చెప్తున్నా. లాస్ట్లో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా గట్టిగా కొట్టి. ఉంటా అయితే బాయ్ బాయ్.